యాక్చువల్గా మనకి ఏడుపు రాదు, బట్ మౌని చూడగానే ఆ ఎమోషన్స్ని కూడా కంట్రోల్ చేసుకోలేకపోయా. సో సర్ప్రైజ్ అవడంతో మౌనికి చెప్పకుండా మేకప్కి సంబంధించిన ఐటమ్స్ అన్నీ తీసుకొచ్చి ఇక్కడ పెట్టాము. సో అక్కడికక్కడే రెడీ అయింది పాపం. మోస్ట్ హ్యాపీయెస్ట్ మూమెంట్. మనకి ప్లేట్ ఇటు తిప్పాలో కూడా సరిగ్గా తెలియదు. యాక్చువల్గా మౌనికి ఈ శ్రీమంతం అన్నది సర్ప్రైజ్ ఇవ్వాలని చెప్పేసి నాకు ఒక చిన్న కోరిక. ఆ కోరిక మా ఫ్రెండ్స్ అందరూ నాకు హెల్ప్ చేయడంతో సక్సెస్ఫుల్గా అయింది. యాక్చువల్గా జరిగిన మ్యాటర్ ఏంటంటే, మా ఫ్యామిలీలో శ్రీమంతం ఎవరు చేసుకోలేదు, అండ్ మౌని వాళ్ళ ఫ్యామిలీలో కూడా శ్రీమంతం ఎవరు చేసుకోలేదు. బట్ మౌనికి శ్రీమంతం చేసుకోవడం అంటే చాలా ఇష్టం. సో ఒకసారి నన్ను అడిగింది, శ్రీమంతం చేసుకోవచ్చా అంటే, లేదు చేసుకోకూడదు, మన ఇంట్లో ఆన్మాలైనప్పుడు ఇలాంటివి చేసుకోకూడదు అన్నట్టు మాట్లాడేసి ఆ టాపిక్ని అక్కడితో ఎండ్ చేశాను. దెన్ నెక్స్ట్ మా డాడీ వాళ్ళకి ఫోన్ చేసి, డాడీ మౌని ఇష్టపడుతుంది, శ్రీమంతం చేయొచ్చా అంటేని, ఓకే ఇష్టపడుతుంది కదా చెయ్యి పర్లేదు అన్నట్టు. మౌని వాళ్ళ ఫ్యామిలీలో ఎవరికి తెలియదు, మా ఫ్యామిలీలో అందరికి తెలుసు. సో ఏంటంటే ఒక డేట్ ఫిక్స్ చేసుకున్నాం. డేట్ ఫిక్స్ చేసుకుని మా ఫ్రెండ్స్ అవినాష్, కార్తీక్, శ్రావ్య, వైఎస్ఆర్, శ్రీను, సిద్ధులాస్ వీళ్ళంతా హెల్ప్ తోటి, అఖిల్ వీళ్ళంతా హెల్ప్ తోటి మొత్తం అంతా ప్లాన్ చేసి, ఓకే మౌనికి ఒక సర్ప్రైజ్ ఇవ్వాలని చెప్పేసి, ఒక ఫోటోషూట్ అని చెప్పి మౌనిని బయటికి తీసుకొస్తున్నట్టు చెప్పి ఒక సర్ప్రైజ్లా ప్లాన్ చేసాము. ప్లాన్ చేసి మౌని సడన్గా చూడగానే షాక్ అయింది. ఎందుకంటే నేను ఆ రోజు చెప్పాను మౌనికి, లేదు శ్రీమంతం చేయడం కుదరదు, మనకి ఆనమలేదు అన్నట్టు చెప్పాను. సో సడన్గా మౌని ఇది చూసి చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయింది. సో మా ఫ్రెండ్స్ కూడా నాకు చాలా సపోర్ట్ చేసి చాలా హెల్ప్ చేశారు. శ్రీమంతానికి సంబంధించిన డెకరేషన్కి అన్నిటికి చాలా హెల్ప్ చేశారు. శ్రీను వీళ్ళంతా చాలా హెల్ప్ చేశారు. అండ్ ఈ ఫంక్షన్ మెయిన్గా మా బాస్ సుజాత డేక్ అండ్ చంద్ర డేక్ వాళ్ళిద్దరూ పెద్దరికంగా చాలా ముందుండి ఈ ఈవెంట్ని చాలా సక్సెస్ఫుల్ చేశారు.
అండ్ రచిత ఆంటీ, త్రిమూర్తులు అంకుల్, మైత్రి ఫ్రమ్ త్రిమూర్తి అంకుల్ వచ్చారు. వచ్చి ఈ ఫంక్షన్ చాలా చాలా అంటే చాలా హ్యాపీగా జరిగింది. త్రిమూర్తులు అంకుల్ వాళ్ళ ఫ్యామిలీ వచ్చారు, వాళ్ళ మమ్మీ డాడీ. వాళ్ళని చూడగానే చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయింది. हवाओं में बहेंगे, घटाओं में रहेंगे, तू बरखा मेरी, मैं तेरा बादल पिया. I love you now, matter what. I just want you to be happy and always be who you are.
कलंक नहीं इश्क है काजल किया. సో అందరూ చాలా హ్యాపీ, మౌని కూడా చాలా హ్యాపీ. సో ఈవెంట్ అనేది చాలా సక్సెస్ఫుల్గా జరిగింది. ఈవెంట్ అయిన తర్వాత చాలాసేపు కూర్చున్నాం మా ఫ్రెండ్స్ అంతా. వాళ్ళ లవ్ స్టోరీస్, వాళ్ళ కాలేజీలో మ్యాటర్స్ అన్నీ చెప్పుకున్నాం. సరదాగా హ్యాపీగా జరిగింది. ఫైనల్లీ మౌని శ్రీమంతం దుబాయ్లో సక్సెస్ఫుల్గా జరగడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్ ఎవరీవన్. మా ఫ్రెండ్స్ అందరికీ చాలా థ్యాంక్స్. నేను పిలిచిన వాళ్ళు ప్రతి ఒక్కరు వచ్చారు, ఎవరు మిస్ అవ్వకుండా. థ్యాంక్ యూ సో మచ్. ఫుడ్ క్యాటరింగ్ వచ్చి బిర్యానీస్ అండ్ మోర్ సాబులన్న వాళ్ళు చేశారు. ఫుడ్ అయితే అమ్మడు నెక్స్ట్ ఫుడే చాలా అంటే చాలా బాగా చేశారు. అండ్ ఫొటోస్ చాలా అప్లోడ్ చేద్దాం అనుకున్నా, కెమెరా కరప్ట్ అవడంతో ఫొటోస్ కొన్ని మిస్ అయినాయి. ఫైనల్గా మా ఫ్యామిలీ అండ్ మౌని ఫ్యామిలీ ఈవెంట్ని వీడియో కాల్లో చూస్తూ లైవ్గా చాలా ఎంజాయ్ చేశారు.